హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రవ్వతో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా ఈజీగా వస్తుంది. ఫెయిల్ అవుతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పుడైనా సడన్గా తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్ రవ్వ తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నారంటే మంచి వాసన వస్తూ ఉంటుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ కప్తో మెజర్మెంట్స్ అండి. పర్ఫెక్ట్గా కనుక ఫాలో అయ్యారంటే మీకు చాలా టేస్టీగా వస్తుంది. ఒక 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా పంచదార కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనకి నార్మల్ గులాబ్ జామ్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే షుగర్ కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ కరిగాక ఇలా కరిగాక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల పాలు అలాగే 1 కప్పు వాటర్ పక్కన కాచి పెట్టుకున్నానండి. సో అవి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. ఆ వాటర్ని కూడా పాలల్లో మిక్స్ చేసేసి కాసేసాను. సో 2 కప్స్ మిల్క్ అలాగే ఒక 1 కప్ వాటర్. ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్లు పంచదార యాడ్ చేసుకోండి. ఆ పంచదార కూడా కరిగిపోతుంది. అలాగే ఇందులోకి 1 స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోండి. మైదా పిండి వచ్చి మనం బైండింగ్ కోసం యాడ్ చేస్తున్నాం అండి. సో అది కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వను యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆ రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పాలల్లో. మ్యాక్సిమం మీకు ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది అంతే ఈ ప్రాసెస్కి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది కొంచెం ఆరాక మనం రౌండ్ బాల్స్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయండి బాల్స్. మనమేమి పిండి కలిపినట్టు కూడా కలపాల్సిన అవసరం లేదు. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రవ్వ కాబట్టి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా రౌండ్స్ అయితే చేసి పెట్టుకోండి. అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ అలాగే షేప్ వచ్చి మీ ఆప్షనల్ అండి. నేనైతే 2 వెరైటీస్లో చేశాను. ఒకటి రౌండ్ అండ్ ఒకటి అలాగే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఓవల్ షేప్లోకి. సో ఎలా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. షేప్ అనేది మన ఆప్షనల్. రవ్వతో కాబట్టి చాలా ఈజీగా వస్తుంది ఏ షేప్ అయినా కూడా. సో ఇలా అన్నీ కూడా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ అలాగే 2 వెరైటీస్ చేసాం కాబట్టి సో ఈ పాకాన్ని 2 బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన వెంటనే మిక్స్ చేయకండి. కొంచెం సేపు అలా ఉంచేసేయండి. రవ్వ కాబట్టి ఆ గరిటకి అంటుకుపోతూ ఉంటుంది. సో కొంతసేపు అయ్యాక ఫ్రై చేస్తే అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోండి. కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే మనం వేరే షేప్వి కూడా చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి పాకంలోకి యాడ్ చేసుకోవడమే. నార్మల్ గులాబ్ జామ్ అయితే మనకి 2 అవర్స్లో అలా రెడీ అయిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుందండి నానడానికి. అంటే ఈ జ్యూస్ని అంతా కూడా ఈ సిరప్ని అవి పీల్చుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 3 to 4 అవర్స్. సో ఒక 3 to 4 అవర్స్ పక్కన పెట్టేశారంటే మన గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, సేమ్ మనకి చెప్తే కానీ తెలియదండి అసలు.
చూడ్డానికైతే టేస్ట్ అయితే మాత్రం కొంచెం రవ్వ టేస్ట్ తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.